సూపర్ 6 లో మరొక అప్డేట్. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి యత్నించిన ఘటనపై రైల్వే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుని కోసం 2 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆ మృగాడిని కోసం వేట మొదలుపెట్టారు. కదులుతున్న రైలు నుంచి దూకడంతో ఆమె తలకు బలమైన గాయమైనట్టు రైల్వే ఎస్పీ చందనదీప్ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తలకు తీవ్ర గాయమైందని, కాలు విరిగిందని, ప్రస్తుతం కోలుకుంటుందని వెల్లడించారు. అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ కి వెళ్లి పని ముగించుకుంది. అనంతరం రాత్రి 8:30 ఎంఎంటీఎస్ లో మేడ్చల్కు బయలుదేరింది. మహిళల కోచ్లో ఆమె ఎక్కింది. ఆ బోగీలో ఉన్న మరో 2 మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కటే ఉండగా ఓ యువకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి చేయి పట్టుకుని రూమ్ కు రావాలని బలవంత పెట్టాడు. ఇక యువకుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు అతన్ని ఏమార్చే ప్రయత్నం చేసింది. సరే వస్తానని చెప్పి చేయి విడిపించుకుంది. ఆ తర్వాత మృగాడు ఏమరపాటులో ఉండగా ఒక్కసారిగా యువతి రైలు నుంచి కిందకు దూకేసింది. కొంపల్లి సమీప ప్రాంతంలో రైలు బ్రిడ్జ్ దగ్గర పడ్డ బాధితురాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే గాయాలతోనే ఆమె తన స్నేహితులకు కాల్ చేసింది. వెంటనే యువతి దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్ ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఒక వ్యక్తి అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. అయితే పట్టుకుని నాతో రావాలి, నువ్వు నా రూమ్కి రావాలి అని చెప్తే అమ్మాయి ఓకే అని చెప్పింది. ఎందుకంటే పట్టుని విడిపించుకుందామని టైట్గా పట్టుకునేసరికి తను లూజ్ చేయగానే తను నేను ఇప్పుడు తప్పించుకోలేను, అత్యాచారం చేస్తాడు వీడు అని చెప్పి బ్యాన్కి గురై తను ట్రైన్ నుంచి జంప్ చేయడం జరిగింది. సో తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వరకు అమ్మాయి ఈ విషయాలు ఎవరికి చెప్పలేదు. అంటే ఇట్లా జరిగిందని చెప్పి ట్రైన్లో జంప్ చేశానని మటుకి చెప్పింది హాస్పిటల్ వారికి. తర్వాత పోలీసు కంప్లైంట్ తీసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న టైంలో తను చెప్పడం జరిగింది, ఈ విధంగా నన్ను ఇట్లా మాట్లాడాడు, సెక్షువల్ హెరాస్మెంట్కి గురి చేశాడని చెప్పి. అప్పుడు మనం ఆ స్టేట్మెంట్ ప్రకారం తగిన సెక్షన్స్ పెట్టి కేసు చేసాము. అండ్ దర్యాప్తుని స్టార్ట్ చేసి చాలా వేగవంతంగా టీమ్స్ ఫామ్ చేసి ఎవిడెన్స్ కోసం పంపించడం జరిగింది. సో దర్యాప్తు చాలా ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. వెరీ సూన్ వి విల్ కమ్ బ్యాక్ టు యూ విత్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రైల్లో వెళ్తున్న ఒక యువతిపై అత్యాచార యత్నం చేసిన ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. నిన్న ఇటు సికింద్రాబాద్లో ఒక పని పూర్తి చేసుకుని తిరిగి మేడ్చల్ ఎంఎంటీఎస్ వెళ్తున్న సందర్భంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఒకసారిగా ఆమె ట్రావెల్ చేస్తున్న మహిళకు సంబంధించి కూడా ఒక ఆగంతకుడు ప్రవేశించి అతను ఆమెని తీసే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించి కూడా కొంత అక్కడ గొడవ నడిగింది. ఆ తర్వాత కూడా ఆమె పట్టుకొని కూడా ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువతి కదులుతున్న రైలు నుంచి కూడా దూకే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెకి గాయాలే. వెంటనే స్థానికుల సమాచారం మేరకు కూడా గాంధీ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు బాలిక సోదరులు ఫ్రెండ్స్ ఇచ్చిన సమాచారం మేరకు కూడా ఆ కేసు నమోదు చేయడమే జరిగింది. ఈరోజు ఉదయం గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ యువతి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆ కోచ్లో ట్రావెల్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఏ సందర్భంలో సంబంధించి ప్రస్తుతానికైతే అతని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం కూడా స్థానిక పోలీసులు చేస్తున్నారు. జనశిరాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.